సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో నవంబరు 25వ తారీఖు సోమవారం, దశమి రాత్రి 1:01 వరకు ఉంటుంది. తదనంతరం ఏకాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఉత్తరా నక్షత్రం కూడా అర్ధరాత్రి 1:24 వరకు ఉంటుంది. తదనంతరం అస్త. ఇక ఈరోజు మరి చెప్పుకోదగిన విశేషాలు అయితే ఏమీ లేవు కనుక ముందుగా ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే కొంత మానసికంగా ఆనందం లభించే పరిస్థితి లేదా విశ్రాంతి లభించే పరిస్థితి మనకి కనిపిస్తుంది. శ్వాస లేదా శిరస్సుకి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్యాలు అయితే కలగచ్చు, కానీ ఇటు రక్త సంబంధికుల వల్ల అయితే కానీ లేదా మన కడుపున పుట్టిన పిల్లల వల్ల కానీ ఈరోజు ఏమైనా సరే కొంత మంచి చవి చూసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యమవుతాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు అనుకూలమైన పరిస్థితులు లభిస్తాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కొత్తగా ఏదైనా ఇల్లులు భూములు తీసుకోవాలంటే చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే నెలకొంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కొంత మంచి పదవులు పొందగలగటం కానీ లేదా వాళ్ళకి ఎప్పటి నుంచో రావాల్సినవి ఏమైనా ఉంటే అవి రావటం కానీ కొంత అనుకూలమైన స్థితి అయితే కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇటు మృగశిర నక్షత్రం వారికి కానీ రోహిణి నక్షత్రం వారికి కానీ కొంత మంచి జరిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఇంటిలో ఎవరో ఒకళ్ళు విమర్శించేవాళ్ళు, మనం ముందుకెళ్దాం అనుకుంటే కనుక ఏదో రకంగా ఆపేవారు, ఈ రకమైన పరిస్థితులు ఇంట్లో ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా మీరు చంచల స్వభావంతో కొంతవరకు తీసుకునే నిర్ణయాల్లో ఇబ్బందులు పడటం అనేది కూడా గోచరమవుతుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల ఏవైనా సరే కొత్త విషయాలు వినటం కానీ లేదా భవిష్యత్తుకు ఉపయోగపడే అంశాలు తెలుసుకోవటం కానీ చేస్తారు. సంతానపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. ఇక ఈరోజు మీకు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని ఇస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో మీదైన ముద్రని చూపగలుగుతారు. ఏ అభిప్రాయాన్ని సరే నిర్ద్వందంగా నిర్దిష్టంగా చెప్పగలుగుతారు. ఇప్పటిదాకా ఒకంత చెప్దామా మాందామా ఇది చెప్తే ఏమవుతుందో అన్న పరిస్థితి నుంచి ఈరోజు కొంత ధైర్యంగా ముందుకు రాగలుగుతారు. ఇతరులతో మీ యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా మీ యొక్క ఆర్థిక స్థితికి కానీ మీ యొక్క అభివృద్ధికి దోహదించే స్థితిలో కానీ కొనసాగటం అనేది అయితే ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది. ప్రభుత్వంతో ముడిపడి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా కొంత అనుకూలమైన కాంట్రాక్టులు లభించే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. స్వతంత్ర వృత్తుల్లో ముఖ్యంగా మెడికల్ వైపు ఉన్న వాళ్ళకి కానీ తర్వాత సర్జికల్ ఎక్విప్మెంట్స్ ఇలాంటి విషయాల్లో ఉన్న వాళ్ళకి కానీ తర్వాత వచ్చేప్పటికీ ఈ ధాన్యాలకి కొనుగోలు అమ్మటాలు ఇలాంటి వాళ్ళలో ఉన్న వ్యాపారస్తులకి కానీ ఈరోజు ఎక్కువగా మంచి జరిగేది ఉంది. ఈరోజు మీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితుచి అడుగు వేయటం అనేది మంచిది. ఇక వ్యక్తిగతంగా స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అంటే ఉద్యోగస్తులు కాకుండా వ్యాపారస్తులు కాకుండా ఎవరైనా సరే స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు కొంత శుభ పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొత్తగా వివాహం కావాలనుకునే వాళ్ళకి మరి ఉత్తరా నక్షత్రం పుబ్బా నక్షత్రం వారికి అనుకూలత కనిపిస్తుంది. ఇక
ఇతరత్ర చెప్పుకోదగిన కొత్త అంశాలు లేవు. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికైతే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. కొత్తగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక తప్పకుండా వారి యొక్క ప్రయత్నాలు మనోరథాలు ఫలిస్తాయి. నాన్నగారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా హస్త నక్షత్రం వారు, చిత్తా నక్షత్రం వారు, వారి యొక్క పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక సంతానం వారి యొక్క నడవడిక విషయంలో కూడా ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మెడికల్కి సంబంధించిన చదువులు చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వారు పురోభివృద్ధి సాధిస్తారు. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని ఇస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మరి తప్పనిసరి అయితే తప్ప సాధ్యమైనంత వరకు ఖర్చులకి దూరంగా ఉండటం అనేది మంచిది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు దానికి సంబంధించిన ఏమైనా పరీక్షలు లేదా కొత్తగా మనం దరఖాస్తులు పెట్టుకోవాలి అనుకునే వారు ఈరోజు వారి యొక్క ప్రయత్నాలు అయితే కొనసాగిస్తే మంచి జరుగుతుంది. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల వల్ల కొంతవరకు చికాకులు ఏర్పడతాయి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే కనిపించడం లేదు. ఈరోజు మీకు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా కొంత ఉపశమనం లభించడం, గత 2-3 రోజులుగా మనం బాధపడుతున్న ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ బాధ నుంచి ఈరోజు మనకి మంచి జరగటం, ఉపశమనం లభించడం అనేది అయితే కనిపిస్తుంది. స్నేహితులు అయితేనేమి, బంధువుల వల్ల అయితేనేమి మనకి కాగలిగిన కార్యం గందరగోళం తీర్చిన విధంగా ఏదో విధంగా మనని బయటపడేయటం అనేది ఈరోజు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా వ్యాపార విస్తరణకి ఈరోజు అనుకూలత అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలు ఎలా ఉన్నా కూడా అక్కడ కూడా మీ యొక్క గౌరవ మర్యాదలు పెరగడం, కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళు నోరు తీపి చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక చాలా లాభాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు వీరికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వంతో ముడిపడి ఏవైనా సరే ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక ప్రభుత్వం అది పరోక్షమా ప్రత్యక్షమా అనేది అప్రస్తుతం. అలా ఎవరికైనా సరే ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు అనుకూలమైన వార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా ఎవరైనా సరే వైద్య రంగంలో వారి యొక్క సేవలు ప్రదర్శించాలి, ప్రారంభించాలి అనుకునే వారికి ఈరోజు అయితే కనుక చాలా మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఇంకా ఇతరత్ర ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన కొత్త మార్పులు అయితే ఏమి కనిపించడం లేదు. ఈరోజు వీరికి ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అవరోధాలన్నింటినీ కూడా ఎదుర్కొని మీదైన పట్టుదలతో ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ గుండెకి సంబంధించినవి కానీ, నేత్రాలకు సంబంధించినవి కానీ ఇలాంటి వ్యాధులతో ఎవరైనా కనుక ఉంటే వారు మాత్రం ఈరోజు తప్పకుండా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల కూడా ఏమైనా సరే ఒకసారి చికాకులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి కూడా ఈరోజు అనుకూలత అనేది కొద్దిగా తక్కువగానే ఉందని చెప్పవలసి ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు, అలాగే మరి ఇతరులు బయట నుంచి రావాల్సిన సకాలంలో రాలేకపోవటం, ఇది ఖచ్చితంగా ఈరోజు అయిపోతుంది అనుకున్న పని అది వాయిదా పడటం, మానసికంగా కుదురలేకపోవటం, సరైన కంటికి నిద్ర లేకపోవటం, ఈరోజు ఈ పని అయిపోయి మన అమ్మయ్య మనకి ఇది ఒక దారి చూపిస్తుందిలే, మనకు ఒక వెలుగు చూపిస్తుందిలే, అమ్మయ్య ఇన్నాళ్ళు పడిన కష్టం పోయిందిలే అనుకుని లోపే మళ్ళీ ఏదో రకమైన ఇబ్బంది తగులుకునే అవకాశం అయితే ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. ఈరోజు మీరు సూర్యనారాయణమూర్తికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మీరు చేసే ప్రయత్నాలు మంచి చేకూరటం అనేది, కొత్తగా ఉద్యోగం ప్రయత్నించే వాళ్ళకి అనుకోకుండా ఈరోజు శుభవార్తలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఊపిరితిత్తులకి సంబంధించినవి కానీ, కొంత ఈ మతిమరుపుతో వచ్చే ఇబ్బందులు కానీ ఈరోజు కొంత ప్రబలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వీరభద్రుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.